వెల్కమ్ టు మనోజ్ఞ అండ్ వంశీకృష్ణ హౌస్. సో ఈ హౌస్ను మనం రీసెంట్గా ఇంటీరియర్ వర్క్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ హౌస్లో మెయిన్ హాల్ టీవీ యూనిట్లో మనం ఉన్నాము. సో ఈ టీవీ యూనిట్ని నేను 2 టైమ్స్గా డివైడ్ చేశాను. సో కొంచెం నాకు ఇక్కడ డిస్ప్లే పార్ట్ ఎక్కువ అనేది ఇక్కడ నేను ఇవ్వటం జరిగింది. సో డిస్ప్లే ఐటమ్స్ క్లయింట్ రిక్వైర్మెంట్కి ఈ డిస్ప్లే ఐటమ్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. సో అలానే కిందంతా కూడా మనం బిలో క్యాబినెట్ అంతా కూడా వుడెన్ అండ్ మార్బుల్ కలర్ ఫినిషింగ్తో మనం ఇక్కడ ఇచ్చాము. సేమ్ అదేవిధంగా పైన ఏదైతే ఈ టాప్ ప్లేస్లో మనం ఇచ్చినంత కూడా అగైన్ మనం మెయిన్ డోర్కి ఏదైతే లూవర్స్ మనం యూజ్ చేసామో సేమ్ అదే లూవర్స్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే హౌస్ మొత్తం కూడా సింగిల్ ప్యాటర్న్ లుక్తో రన్ అవుతూ ఉంటుంది. ఆ ప్యాటర్న్ కలవటం వల్ల సడన్గా ఒక పార్ట్ని మనం ఏదో కొత్తగా చూస్తున్నామని కాకుండా ఇంటిలో భాగంగానే మనం చూస్తున్న ఆ ఫీల్ అనేది మనకి వస్తూ ఉంటుంది. సో ఈ టీవీ యూనిట్ నేను ఇలా డిజైన్ చేశాను. సేమ్ అలానే ఈ పార్టేషన్ ప్యానలింగ్స్ మనం ఇక్కడ చేయటం అనేది జరిగింది. ఈ పార్టేషన్ ప్యానలింగ్ కూడా సాలిడ్ వుడ్ పార్టేషన్ ప్యానలింగ్ మనం ఇక్కడ చేసాము. సేమ్ కర్వ్డ్ షేప్. ఇంకొకటి హైలైటెడ్ థింగ్, మనకి సోఫా బ్యాక్ సైడ్ ప్యానలింగ్ ఏదైతే ఉందో ఆ ప్యానలింగ్ మనకి ఈ కర్వ్డ్ షేప్లో మనం ఇవ్వటం జరిగింది. హాఫ్ రౌండ్ షేప్లో ఇచ్చాము. సో ఇక్కడ మనం ఇది తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి రైట్ అండ్ లెఫ్ట్ ఈ పిల్లర్స్ మనకి బయటకు ఉన్నాయి. సో ఈ పిల్లర్ని కవర్ చేయడానికి అని చెప్పేసి మనం ఈ బ్యూటిఫుల్ వాల్పేపర్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాము. గోమాత వాల్పేపర్. సేమ్ దీనికి లైటింగ్ ప్రొవిజన్ కూడా మనం ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ ఎంటైర్ థింగ్ వల్ల హాల్ లుక్ అనేది ఈ విధంగా చేంజ్ అనేది చేయడం జరిగింది. సో ఈ హాల్ లుక్ ఎలా ఉందో ఏంటి అనేది మీరు ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ మీ సిఎస్ సార్.